నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మున్నూరు కాపుల కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు భవన నిర్మాణానికి 50 లక్షలు మంజూరు చేసిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుకు ధన్యవాదాలు తెలిపిన మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు ప్రముఖ దినపత్రిక రిపోర్టర్పై గుర్తు తెలియని వ్యక్తుల దాడికి నిరసనగా చెన్నూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ వీరికి మద్దతుగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు ప్రజా సంఘాలు అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న జన్నారం పోలీసులు బియ్యాన్ని తరలిస్తున్న ఐచర్ వ్యాన్తో పాటు ఎస్కార్ట్ ఇస్తున్న కియా కారును సీజ్ చేసి కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపిన ఎస్ఐ సతీష్ మున్నూరు కాపుల చిరకాల వాంఛ నెరవేర్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు చిట్ల సత్యనారాయణ నల్లశంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు దశాబ్దాల కాలంగా గత ప్రభుత్వాలను మున్నూరు కాపు సంఘం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినప్పటికీ ఇప్పటి వరకు సాధ్యం కాలేకపోయిందని మున్నూరు కాపుల చిరకాల కళ అయిన కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ మీటింగ్లో ప్రకటించడం పట్ల రాష్ట్ర మున్నూరు కాపుల కళ నెరవేరినట్లు అయిందని మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు నల్లశంకర్ చిట్ల సత్యనారాయణ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 22% పైగా ఉన్న మున్నూరు కాపుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్నూరు కాపుల కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన సందర్భంగా ఆయనకు సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు అలాగే మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు గతంలో జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణానికి అనుమతిని ఇవ్వడం జరిగిందని వారికి కూడా మా కాపు సంఘం ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలుపుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు నాయకత్వంలో జిల్లాలో అన్ని కులాల ఐకమత్యంతో జిల్లా అభివృద్ధికి పాటుపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కుల బాంధవులు పూదరి తిరుపతి తూముల నరేష్ బోరిగం రాజారాం కౌన్సిలర్ పోరెడ్డి రాజు బొలిశెట్టి రాజలింగు బొలిశెట్టి కిషన్ పూదరి ప్రభాకర్ పానుగంటి శ్రీను నరెడ్ల శ్రీనివాస్ దాసరి లచ్చన్న బోయిని హరికృష్ణ తూముల వెంకటేష్ చింతపండు శిరీష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మున్నూరు కాపు కుల సోదరులకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ప్రకటన చేసినందులకు మరి రాష్ట్ర ప్రభుత్వంకు తర్వాత ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి మంచిర్యాల శాసనసభ్యులు పెద్ద ప్రేమ్సాగర్రావు గారికి మరియు మండలి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి క్యాబినెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు మంచిర్యాల జిల్లా మున్నూరు కాపుల పక్షాన తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది దశాబ్ద కాలాల కోరిక మున్నూరు కాపులు ఈ రాష్ట్రంలో 22 నుంచి 23% మధ్యలో ఉన్నటువంటి అత్యధిక జనాభా గల మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలి అప్పుడు మాత్రమే మరి కాపు సోదరులకు న్యాయం జరుగుతుంది అంతే తప్ప అప్పటి వరకు న్యాయం జరగదు చాలా మంది వ్యవసాయాన్ని నమ్ముకొని దున్ని బతికే వాళ్ళు ఉన్నారు పేదవారు చాలా మంది ఉన్నారు ప్రత్యేక కార్పొరేషన్ అయితే మాత్రమే వారికి న్యాయం జరుగుతుందని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు మెమోరాండంలు ఇచ్చి అలసిపోయినారు మా సోదరులందరూ అయినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు కేసీఆర్ ప్రభుత్వం మరి పోయేంత వరకు కూడా ఏ రోజు కూడా చర్యలు చేపట్టలేదు మున్నూరు కాపుల గురించి ఆలోచించలేదు మున్నూరు కాపు ఓట్లను మాత్రం వాళ్ళు దండుకున్నారు సీట్లను కాజేసుకున్నారు తప్పితే ఏ రోజు కూడా కుల సంఘానికి కానీ మన మున్నూరు కాపులకు న్యాయం చేయలేదు ఈ రోజు ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది ప్రజాపాలన ఏర్పడ్డది మరి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా శాసనసభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే అడిగింది అమ్మాయిని అన్నం పెట్టరు కానీ పెద్దలు ప్రేమ్సాగర్రావు గారు నన్ను నల్లశంకర్ని పూదరి తిరుపతి నరేష్ను అందరు పిలుచుకొని కాపులందరూ పిలుచుకొని కూడా మీకు ప్రత్యేకంగా నేను ఫండ్స్ కేటాయిస్తున్నాను మీ జనాభా ప్రాతిపదికన మీకు దాదాపు 50 లక్షల రూపాయలు మీ భవన నిర్మాణానికి ఇస్తున్నాను అని చెప్పి వారు చెప్పిందంటే నిజంగా ఆశ్చర్యపోయినాం మేము కూడా నమ్మలేదు సార్ ఇది నిజమేనా కళ అని చెప్పన్నాం ఎందుకంటే అడిగితే కూడా ఈయన పట్టించుకున్న రోజులలో ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా కాలేదు 3 నెలలు కూడా కాలేదు 2 నెలల క్రితమే ఒక నెల రోజుల క్రితమే మరి వారు అనౌన్స్ బండి చేసింది కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మున్నూరు కాపు సంఘం జిల్లా తరఫున పెద్ద ప్రేమ్సాగర్ గారు తెలియజేస్తున్నాం సార్ మీ ఆశీస్సులు ఎప్పటికీ మా కుల సంఘానికి ఉండాలి ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మా సంఘం కులంలో చాలా మంది పేదవారు ఉన్నారు వారందరూ కూడా రేపు అభివృద్ధి చెందాలంటే మీ నాయకత్వంలో మాకు నమ్మకం ఉన్నది ఖచ్చితంగా మీరు ఆదుకుంటారు భవన నిర్మాణం కానీ ఏ అవసరం పడ్డ ఆదుకుంటారని ఒక నమ్మకం ఉన్నది కాబట్టి ప్రత్యేకంగా ప్రేమ్సాగర్రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము భిన్నత్వంలో ఏకత్వం మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మున్నూరు కాపులంతా ఇక ముందు ఐక్యంగా ఒకే తాటిపై నడుస్తాం రాష్ట్రంలో ఎన్ని సంఘాలు ఉన్నా ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మేమంతా ఐక్యంగా ఉంటామని చెప్పి అది నేను నల్లశంకర్ ఇద్దరం కలిసి కూడా ఈ సంఘాలు నడిపిస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం తెలంగాణ యావత్తు శుభసూచకం ఏదైతే కార్పొరేషన్ కావాలని గత 20-30 ఏళ్ళ నుంచి అప్లికేషన్లు ఇస్తూ పోవడం జరిగింది ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ప్రభుత్వం వచ్చి 3 నెలలు కాగానే కాపు సంఘం అయితేనేమి మిగతా కులాలన్నీ కూడా
బీసీ సంఘాలన్నీ కూడా కార్పొరేషన్లు ఇవ్వడం జరిగింది. ఏదైనా కాంగ్రెస్ వల్ల సాధ్యమైనది 3 నెలల్లో తెలిసిపోయింది. ప్రతి ఒక్కటి కూడా మేము సార్ అడగకముందే చిరుకాతన్న గారిని, నరేష్ను, పూదరి మన భయ్యను అందరినీ పిలిచి మీ సంఘానికి 50 లక్షలు ఇస్తా, మీ పెద్ద సంఘం మీరందరూ మాతోనే ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి సీఎం గారికి, ఆ క్యాబినెట్ మంత్రులందరికీ, గౌరవ ఎమ్మెల్యే గారికి, సూర్యకమ్మ గారికి మేమంతా వెంటా ఉంటాం. ఏ రాష్ట్రంలో ఎన్ని సంఘాలున్నా మా జిల్లాలో మౌనం కట్టుకున్నాం. అందరం కలిసి ముందుకెళ్ళి సంఘాన్ని ముందుకు వెళ్తూ ఏదైనా సమస్యలున్నా మా ట్రస్ట్ ద్వారా కానీ సంఘం ద్వారా కానీ హెల్ప్ చేసుకుంటా ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాం. మున్నూరు కాపు సోదరులందరూ కూడా ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి గారు నిన్న కాపు కులస్తులను, మున్నూరు కాపు కులస్తులను గుర్తించి వారు బీదవారు ఉన్నారు, వారికి తప్పకుండా ఆదుకోవాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు సంబరాలు చేసుకుంటూ ఈరోజు మా గౌరవ అధ్యక్షులు చిట్ల సత్యనారాయణ గారు, నల్లశంకర్ గారి నాయకత్వంలో, పెద్దలు ప్రేమసాగర్ గారి నాయకత్వంలో మున్నూరు కాపులకు అన్ని అడుగులా ముందుకెళ్తామని చెప్పి ఈరోజు ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. మున్నూరు కాపులను గుర్తించింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. గత 60-70 సంవత్సరాల నుంచి ఒక కోరిక, మున్నూరు కాపు కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మున్నూరు కాపు కులస్తులను బీసీడీ వర్గంలో వస్తుంది. బీసీడీ వర్గం అంటే ఓసీల కన్నా ఒక మెట్టు తక్కువనే, కానీ ఇలా పూర్తిగా బీదవాళ్ళు ఉన్నారు, అన్ని రకాల ఆదుకోవాలని చెప్పి మేము ఇప్పటివరకు ఎన్నో పోరాటాలు చేసినాం. అయినప్పుడు కూడా ఎవరు గుర్తించలేరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గుర్తించి ఈరోజు మున్నూరు కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్పొరేషన్ ద్వారా అనేక రుణాలు ఇప్పగలుగుతాం. ముందుకు అన్ని కులాలు అందరికీ కూడా ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గంలో పెద్దలు గౌరవనీయులు ప్రేమసాగర్ గారు శాసనసభ్యులైన తర్వాత వారు ఈ నియోజకవర్గంలో కూడా కాపు కులస్తులు ఎక్కువ ఉన్నారు, బీదవాళ్ళు ఎక్కువ ఉన్నారు గుర్తించి కాపు సంఘం భవనం కోసం తానే మా అందరినీ పిలిచి, పెద్దలందరినీ పిలిచి కూడా మీ కాపు సంఘం భవనం కోసం 50 లక్షల రూపాయలు మీకు మా ఫండ్ నుంచి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. పెద్దలు ప్రేమసాగర్ గారు కూడా మేము కాపు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తప్పకుండా మున్నూరు కాపు కులస్తులకు మంచి రోజులు వచ్చినాయి. మున్నూరు కాపు కులస్తులు అందరం కలిసి కూడా ఇంకా అన్ని విధాలుగా పోరాటం చేసి ముందుకెళ్ళని చెప్పి తెలియజేస్తూ మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పెద్దలు ప్రేమసాగర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ మోడల్ స్కూల్లో పరీక్షా కేంద్రంలో పరీక్ష రాస్తున్న విద్యార్థిని ఫిట్స్ వచ్చి పడిపోవడంతో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రాములు విద్యార్థినిని తన వాహనంలో తీసుకుని రాజీవ్ నగర్ హెల్త్ కేర్ సెంటర్కు తరలించి ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సలహా మేరకు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. విద్యార్థి తండ్రి వివరాలు సేకరించి అతని సమాచారం అందించడంతో అమ్మాయిని వారికి అప్పగించడం జరిగింది. ఆపదలో ఉన్న తన కూతురిని స్పందించి పోలీసు వాహనంలో తరలించి హాస్పిటల్లో చేర్పించిన ఎస్ఐ రాములకు పోలీసు సిబ్బందికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మంగళవారం రాష్ట్రంలో పలు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ చేసిన ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి జిల్లా వాసవి క్లబ్ కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ సభ్యులు ముక్తా శ్రీనివాస్, వాసవి క్లబ్ అధ్యక్షులు కాచం సతీష్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని, ప్రభుత్వంతో పోరాడినప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్యవైశ్యుల పట్ల సానుకూలంగా వ్యవహరించి కార్పొరేషన్ గా ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ఆర్యవైశ్యులమంతా ఐక్యంగా ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేశారు. అలాగే కార్పొరేషన్ కు ప్రత్యేక చైర్మన్ ను కూడా నియమించి ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్యవైశ్యుల ఎన్నో రోజుల కలలు కంటున్న ఆర్యవైశ్య కార్పొరేషన్ను వారి కేబినెట్ ఆమోదించడం మనందరికీ సంతోషదాయకరణం. దానికి అన్నిటికన్నా ఆయనకు సహకరించిన మన జిల్లా ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమసాగర్ గారికి, అలాగే డాక్టర్ వివేక్ గారికి, అలాగే వినోద్ గారికి కూడా మా ఆర్యవైశ్య సంఘం తరఫున మేమందరం కృతజ్ఞత తెలుపుతున్నాం. ఈరోజు ఎంతోమంది ఆర్యవైశ్యుల్లో పేదవాళ్ళు కూడా ఉన్నారు.
పేదవాళ్ళకు ఒక మంచి జరగాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు మేమందరం చాలా ఫైట్ చేసాం వైశ్య కార్పొరేషన్ కావాలని. ఆ యొక్క కార్పొరేషన్ను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మాకు నెరవేరిందని మేము అనుకుంటున్నాం. అలాగే అతి త్వరలో ముఖ్యమంత్రి గారు దీని యొక్క విధి విధానాలు కానీ మాకు కార్పొరేషన్ చైర్మన్ కానీ డిక్లేర్ చేసి మా యొక్క ఆర్యవైశ్యుల అభ్యున్నతికి మాలో ఉన్న పేదవాళ్ళందరినీ పైకి తీసుకురావడానికి మా యొక్క వైశ్యులందరం ఏకతాటి మీదుగా వచ్చి మీకు మీ యొక్క గవర్నమెంట్కు సహకరిస్తామని, అలాగే ఎవరైతే ఇప్పటి వరకు చాలామంది అన్ని పార్టీలు మమ్మల్ని ఏం చెప్పాయి, మేమిస్తామని కార్పొరేషన్ చెప్పారు, కానీ ఎవ్వరూ ఇవ్వలేదండి. దానికి రేవంత్ రెడ్డి గారు ముందరికి వచ్చి మా జిల్లా ఎమ్మెల్యేలందరూ సహకారంతో ఈరోజు ఇవాళ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మా పక్క ఈ యొక్క జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారైన సీతక్క గారికి, అలాగే పక్క సహచర మంత్రి గారైన మన శేర్బాబు గారికి, అలాగే నిన్న తీర్మానం వెలబుచ్చిన మన ప్రభాకర్ గారికి, అలాగే క్యాబినెట్ అందరికీ కూడా మేము శిరస్సు వంచి వందనాలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, గత కొన్ని సంవత్సరాలుగా వైశ్య కార్పొరేషన్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో నేటి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కార్పొరేషన్ డిక్లేర్ చేసేందుకు వారి క్యాబినెట్కి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే విద్యుత్ తీగ తెగిపడటంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి కాజీపేట వెళ్లే రైల్వే మార్గం మధ్యలోని మందమర్రిలో ఈ రోజు తెల్లవారుజామున గూడ్స్ రైలు వెళుతుండగా రైల్వే విద్యుత్ తీగ తెగిపడింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ఈ విషయాన్ని రైల్వే అధికారులకు చేరవేశారు. సికింద్రాబాద్ కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి వచ్చిన అధికారులు సిబ్బంది మరమ్మతు చర్యలు చేపట్టారు. సుమారు 6 గంటలు శ్రమించి మరమ్మతులు పూర్తి చేశారు. దీంతో ఈ మార్గంలో వెళ్లే రైళ్లు సుమారు 4 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా వాంకిడి మండలం కోమటిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్త దుబ్బగూడ గ్రామానికి చెందిన బోయిరే మల్లయ్య, చిచోల్కర్ గణపతి, బోయిరే రమేష్ అనే 3 వ్యక్తులు 5 రోజుల క్రితం చేపల వేట కోసం వలలు తీసుకువెళుతుండగా దారి మధ్య మార్గంలో అక్కడే ఉన్న 2 అటవీశాఖ అధికారులు ఆ 3 కదలికలపై అనుమానం వచ్చి వారి సంచులు తనిఖీ చేయగా సంచుల్లో వేటకు ఉపయోగించే వలలు లభించగా వన్యప్రాణుల వేట కోసమే వలలు తీసుకెళ్తున్నారనే అనుమానంతో అటవీశాఖ అధికారులు 3ని చితకబాదారని బాధితులు ఆరోపించారు. అనంతరం ఆ అధికారులు బాధితులతో బేరసారాలకు దిగారు. 3 దగ్గర నుంచి 40,000 డిమాండ్ చేయడంతో బాధితులు గ్రామ మాజీ ఉప సర్పంచ్ పురుషోత్తంను ఆశ్రయించగా ఆయన మధ్యవర్తిగా వ్యవహరించి అటవీశాఖ అధికారులతో మాట్లాడి 25,000కు బేరం కుదిరించారు. డబ్బులు మంగళవారం అటవీశాఖ అధికారులకు డబ్బులు ఇచ్చేటప్పుడు తీసిన వీడియోతో మీడియాను సంప్రదించారు.
కొమరంభీం డిస్టిక్ వాంకిడి మండలం కోమటిగూడ గ్రామ పంచాయత్ ఉప సర్పంచ్ నేను. నా పేరు సొన్నూర్లే పురుషోత్తం. మరియు మొన్నటి శుక్రవారం రోజున కొమ్మటిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో గల కొత్త దుబ్బగూడ మరి ఆ గ్రామం నుంచి ముగ్గురు వ్యక్తులు బెస్తోళ్ళు చేపలు పట్టుకోవడానికి చేపల వలలు పట్టుకొని పోతుండగా కొమ్మటిగూడ గ్రామం దగ్గర వాళ్ళని తనిఖీ చేయగా మరి వాళ్ళ చేపలు పట్టే వలలు మరి జంతువులకు సంబంధించిన తీగలు దొరికాయి. మరి ముగ్గురు వ్యక్తులని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టి మరి ఖామానాకు తీసుకుపోయి కూర్చోబెట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర పెద్ద మనుషులకి ఇన్ఫర్మేషన్ ఇద్దామంటే వాళ్ళ ఫోన్లు కూడా గుంజుకోవడం జరిగింది. మరి అక్కడ పోయిన తర్వాత మరి ఆ వ్యక్తులు మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కొన్నేళ్లుగా మున్నూరు కాపులందరూ ఐక్యంగా పోరాటం చేస్తున్నారని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టణ అధ్యక్షులు మిట్టా లక్ష్మణ్ పటేల్, పట్టణ ప్రధాన కార్యదర్శి పార్వతి రాజిరెడ్డి పటేల్ తెలిపారు. బుధవారం పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ముందుగా కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు, మున్నూరు కాపు ముద్దుబిడ్డ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మున్నూరు కాపుల ఐక్య పోరాటాల ఫలితంగా కార్పొరేషన్ ఏర్పాటు అయిందన్నారు. రాష్ట్రంలో బీసీ జనాభాలో మున్నూరు కాపులు మెజారిటీ స్థానంలో ఉన్నారని, రేషియో ప్రకారం మున్నూరు కాపులకు రిజర్వేషన్లు, ప్రత్యేక కోటా ఇవ్వాలనే డిమాండ్ను మున్నూరు కాపులలో నెలకొందని, కార్పొరేషన్ ఏర్పాటుతో డిమాండ్ సాకారం అవుతుందని తెలిపారు. కార్పొరేషన్కు త్వరగా చైర్మన్ను నియమించి మున్నూరు కాపులకు జరుగుతున్న అన్యాయాలపై, రిజర్వేషన్ల అమలుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రాష్ట్రంలోని మున్నూరు కాపులందరూ కార్పొరేషన్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా కార్పొరేషన్కు 5,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని, ప్రతి ఒక్కరికి కార్పొరేషన్ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మహాసభ పట్టణ అధికార ప్రతినిధులు మాదాసి కుమారస్వామి, సారం సతీష్, పట్టణ ఉపాధ్యక్షులు దాసరి జనార్దన్, కార్యనిర్వాహక కార్యదర్శి సాతని శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి పాదం రవీందర్, పట్టణ యువజన అధ్యక్షులు గాండ్ల సంజీవ్ పటేల్, సంయుక్త కార్యదర్శి జాడ క్రాంతికుమార్, జిల్లా యూత్ అధ్యక్షులు తెండ్ర శ్యామ్, కాశీపేట మండల అధ్యక్షులు అగ్గి సత్తయ్య, కాశీపేట మండల మాజీ అధ్యక్షులు సిద్దంబాబు, పట్టణ యూత్ కార్యదర్శి సాతని సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మా మున్నూరు కాపు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు ఆయురారోగ్యాలతో ఇలాగే ఇంకా 10 కాలాలు జీవించాలని కోరుకుంటాము. అలాగే మనకు కేటాయించినందుకు మన మున్నూరు కాపు సోదరులందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాళ్ళ తరఫున అందరికీ జై మున్నూరు కాపు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనతి కాలంలోనే మన ప్రభుత్వ విప్ మున్నూరు కాపు బిడ్డ, మన వేములవాడ శాసనసభ్యులు ఈ ప్రభుత్వ విప్గా ఉండి ఈ మున్నూరు కాపుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేసిండ్రు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారి కృషి మేరకు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బీసీల మంత్రిగా కొనసాగుతున్న పొన్నం ప్రభాకర్ గారు, దీనికి సహకరించిన ప్రభుత్వ పెద్దలందరూ మున్నూరు కాపు కులస్తుల ఐక్య పోరాటాల ద్వారా మనం ఏదైతే గత ఎన్నో సంవత్సరాల నుంచి కార్పొరేషన్ మున్నూరు కాపులకు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ ఇవాళటికి నెరవేర్చినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, దీనికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల తరఫున అత్యధిక మెజార్టీ కలిగినటువంటి సంఘం ఏదన్నా ఉందా అంటే, సభ్యులు ఏదన్నా ఉన్నారంటే అది కేవలం మున్నూరు కాపులే. ఆ మున్నూరు కాపుల ఐక్యత రేషియో ప్రకారంగా అన్ని రిజర్వేషన్లలో కూడా ఒక ప్రత్యేక కోటాను కేటాయించాలని చెప్పి మున్నూరు కాపులుగా మనం డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ను నెరవేర్చుకునే అవకాశం మనకి దక్కింది. మరి ప్రత్యేక కార్పొరేషన్తో పాటు మనకు ఒక ప్రత్యేక చైర్మన్ ఏర్పాటు చేయబోతారు. ఆ చైర్మన్ను కూడా అనతి కాలంలోనే మరి ఎన్నుకోబడి మరి మున్నూరు కాపులకు జరుగుతున్నటువంటి అన్యాయాలకు నిన్న క్యాబినెట్లో జరిగిన సమావేశంలో గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మున్నూరు కాపుల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పటేల్ గారు చొరవ తీసుకొని వారు
ఈ కార్పొరేషన్ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించి మన మునుగు కాపు సంఘానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ, అలాగే బీసీ సంక్షేమ సంఘానికి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, కొండా సురేఖ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్పొరేషన్ వల్ల మన మున్నూరు కాపు వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ, మరి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా మరి దీనికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఒక 5,000 కోట్లు ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి దీన్ని అందరికీ పేద మున్నూరు కాపులకు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని, మళ్ళీ అలాగనే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మన మున్నూరు కాపులకు చోటు కల్పించాలని కేబినెట్. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ప్రజాజ్యోతి దినపత్రిక రిపోర్టర్ వెంకటేష్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినటువంటి సంఘటనకు చెన్నూరు బస్టాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించిన చెన్నూరు ప్రెస్ క్లబ్ సభ్యులు. వీరికి మద్దతుగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. విలేకరుపై దాడిని ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఖండించాలని పిలుపునిచ్చారు. దుండగులపైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలని, కారకులు ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చెన్నూరు మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆఫీసులో ఒక్కడే ఉన్నాడు. ఆ టైంలో ప్రజాజ్యోతి వెంకట్రాజ్ అనే విలేకరి ఒక్కడే ఉన్నాడు. ఆ టైంలో ఆ ఒక్కడిని చూసి ఇద్దరు వ్యక్తులు మాస్కులు ధరించి వెళ్ళి ఆయనని తీవ్రంగా కొట్టి గాయపరచడం జరిగింది. ఆయన ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ మంచిర్యాలలో పల్లవి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. దానికి అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరించాలి. ఇంకోటి, విలేకరులపై, జర్నలిస్టులపై జరిగే దాడులు, ఎవరైతే దాడులు చేస్తారో ఆ దాడులు చేసిన వ్యక్తులను అరెస్టు చేసి 5 సంవత్సరాలు జైల్లో పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు జీవో తీసుకొచ్చింది. ఆ జీవోని ఎగ్జాక్ట్లీగా ఈ చెన్నూరులో జరిగినటువంటి దాడి ఏదైతుందో ఆ దాడి చేసిన వారిపై ఆ జీవోని ఎగ్జాక్ట్లీ అమలు చేయాలని చెప్పేసి ఐఎంపీ నుంచి, చెన్నూరు డివిజన్ కమిటీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు నిజం రాసినటువంటి ఒక విలేకరికి ఇవాళ భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్నాం మనం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇవాళ ఒక ప్రజల తరపున, ప్రజల పక్షాన ఒక పెన్ను బట్టి రాసినందుకు ఆయనని ఇవాళ తీవ్రంగా కొట్టి గాయపరచడం జరిగింది. ప్రజాస్వామ్య దేశాన్ని ప్రజలు కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ కూడా, భారత పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ వాక్ స్వాతంత్రం ఉంది, మాట్లాడే హక్కు ఉంది, సంఘం పెట్టుకునే హక్కు ఉంది, చర్చించే హక్కు ఉంది, అసమ్మతి తెలిపే హక్కు ఉంది. ఈ హక్కుని కాదనటానికి మీరెవరు? ఆఫ్టర్ మీరు గడ్డి కోసలతో సమానం. ఇవాళ మీరు భౌతిక దాడులు చేస్తున్నారు, అంతేగాని మీకు గుండెల్లో దడ పుడుతుంది, భయం అవుతుంది. భయం అయింది కాబట్టి ఈరోజు మీరు భౌతిక దాడులకు దిగుతున్నారు. నిజంగా మీకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రెస్ క్లబ్ ఉంది, ప్రెస్ క్లబ్లో యూనియన్ ఉంది, ఆ యూనియన్ దగ్గరికి వచ్చేసి మీరు మాట్లాడాలి, డిస్కషన్ చేయాలి, చర్చించాలి. మీరు రాసే దాంట్లో వాస్తవం లేదు, ఇలా ఉన్నది, దీని బయట మీరు పూర్తి వివరాలు తెలుసుకొని రాయండి. రాసే హక్కు మీకు స్వేచ్ఛ ఉంది కాబట్టి రాయండి, మేము కాదనట్లేదు. కానీ రాసేటప్పుడు నిజాలు తెలుసుకొని రాయండి అని చెప్పేసి ప్రెస్ క్లబ్ యూనియన్తో డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం ఉండే. అది అన్నింటిని పక్కకు పెట్టి డబ్బు ఉంది, అధికారం ఉంది అని చెప్పేసి భౌతిక దాడులకు దిగితే సహించేది లేదని చెప్పేసి ఐఎంపీ నుంచి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ ఈ వెంకటరాజు ఎవరైతే ఉన్నారో ఆయనకు న్యాయం జరిగే వరకు విలేకరుల పక్షాన ఐఎంపీ ఉంటుంది, సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీ ఉంటుంది, తదితర ప్రజా సంఘాలు అన్నీ ఉంటాయి. నిజం రాసే విలేకరులను కొమరంభీం జిల్లా తిర్యాని మండలం కేంద్రానికి చెందిన శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ పూజారి కరిగంటి బాపు ఈ రోజు మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో పాటు సుమారు 30 మంది భక్తులను ఉచితంగా మేడారానికి తీసుకువెళ్లి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నట్లు ఆయన తెలిపారు. మేడారంలోని ప్రధాన పూజారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం తిర్యాని మండలంలో గల అరటిపల్లి స్టేజ్ వద్ద నిర్వహించే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అనంతరం మేడార సమ్మక్క సారలమ్మను దర్శించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్న TS01UC 57
22 ఐచర్ వ్యాన్ను బుధవారం పోలీసులు ముందస్తు సమాచారం మేరకు మాటు వేసి పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెక్కి వెంకటాపూర్కు చెందిన వ్యాపారి శ్రావణ్ నుండి పీడీఎస్ బియ్యాన్ని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి చెందిన సంతోష్ అనే వ్యాపారికి తరలిస్తుండగా పోలీసు ఉన్నతాధికారుల సమాచారం మేరకు వాహనాన్ని పట్టుకున్నారు. పట్టుకున్న వాహనంలో 100 క్వింటాల రేషన్ బియ్యం ఉన్నట్లు స్థానిక ఎస్ఐ సతీష్ తెలిపారు. అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఐచర్ వ్యాన్తో పాటు ఎస్కార్ట్ ఇచ్చిన వాహనం కియా కారు ఈ 2 వాహనాలను పట్టుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ సతీష్ తెలిపారు. జామున మాకు వచ్చిన సమాచారం మేరకు జన్నారం పోలీస్ స్టేషన్ ముందు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఒక ఐచర్ వెహికల్ వెలుచుండగా దాన్ని ఆపి తరోగా చెక్ చేయడంతో దానిలో అప్రాక్సిమేట్లీ 100 క్వింటాల పైన గల పీడీఎస్ రైస్ బియ్యం ఉన్నది. మరియు దానికి ఎస్గాట్గా ఒక క్రెటా సెల్టోస్ వెహికల్ కూడా వెళ్ళడం జరిగింది. దాన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇట్టి బియ్యము పీడీఎస్ రైస్ అనేది దండపల్లి మండలం నెల్కి వెంకటాపూర్ సంబంధించినటువంటి శ్రవణ్ అనే వ్యక్తి అట్టి బియ్యాన్ని ఇంద్రవెల్లి మండలానికి చెందినటువంటి సంతోష్ అనే వ్యక్తికి పంపుతున్నట్టు మాకు సమాచారం రావడం జరిగింది. దానిపైన మేము కేసు నమోదు చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మున్నూరు కాపుల కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు. భవన నిర్మాణానికి 50 లక్షలు మంజూరు చేసిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుకు ధన్యవాదాలు తెలిపిన మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు. ప్రముఖ దినపత్రిక రిపోర్టర్పై గుర్తు తెలియని వ్యక్తుల దాడికి నిరసనగా చెన్నూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. వీరికి మద్దతుగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు. అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న జన్నారం పోలీసులు. బియ్యాన్ని తరలిస్తున్న ఐచర్ వ్యాన్తో పాటు ఎస్కార్ట్ ఇస్తున్న కియా కారును సీజ్ చేసి కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపిన ఎస్ఐ సతీష్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.